వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్లో ఓటరు సవరణ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి BLOకి అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలోనే ఆదర్శ ఓటరు సవరణ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లిలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే PA మురళీధర్ ఇంటిని ముట్టడించిన రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, చెదరగొట్టిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని విమర్శ. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య కలకలం. మానకొండూరు ఎమ్మెల్యే ఆయన PA కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన. పరిస్థితి ఉద్రిక్తం. అజ్ఞాతంలోకి PA, అందుబాటులోకి రాని ఎమ్మెల్యే. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని హుస్నాబాద్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్నినో ప్రభావంపై అధికారులతో సమీక్ష. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్నినో ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు హైమవతి, చిత్రమిశ్ర, చాహత్ బాజ్పేయి, అడిషనల్ కలెక్టర్, 3 జిల్లాల వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఎల్నినో ప్రకృతి వైపరీత్యంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. భవిష్యత్తులో తాగునీటికి సంబంధించి ప్రధాన సమస్య వచ్చే అవకాశం ఉందని, జూన్ వరకు వర్షాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారని, పశువులకు పశుగ్రాసం ఇబ్బందులు లేకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి కరువు పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఉద్యానవనానికి సంబంధించి ఆయిల్ ఫామ్ సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రౌండ్ వాటర్ రోజు రోజుకు పడిపోతుండడంతో గ్రౌండ్ వాటర్ పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ముందుకు పోవాలని, VBG రామ్జీ కింద ఇంకుడు గుంతలకు అవకాశం ఉందని, పడిన ప్రతి వర్షం చుక్క కాపాడుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు గ్రామీణ స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు భాగస్వామ్యం కావాలన్నారు. ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం ఎల్నినో ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఏ విధమైనటువంటి ప్రజలకు అవగాహన కలిగించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకున్నాం. గౌరవ సిద్దిపేట కలెక్టర్ గారు, 3 మండలాలు మున్సిపాలిటీ, అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ గారికి 2 మండలాలు, హన్మకొండ మండలానికి 2, హన్మకొండ కలెక్టర్ గారికి 2 మండలాలు. విచిత్రమైనటువంటి విధంగా ఒక్కొక్కరు కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం వల్ల గతంలో కూడా ఒక 1.5 years కింద ఇక్కడ నేను విధంగా 3 జిల్లా కలెక్టర్స్, ఆల్మోస్ట్ 1.5 years 2 years కింద 3 జిల్లా కలెక్టర్లతో ఇక్కడ ఈ విధంగా సమావేశాలు ఇక్కడనే RTO కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రంలో అన్నింటి తిరుగుతామన్నట్టు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా సెగ్మెంట్స్ కంటే ఎక్కువగా కలెక్టర్స్, క్షేత్రస్థాయి అధికారులు కొంత ప్రొయాక్టివ్గా ఉండాలనేటువంటి నా విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇచ్చేటటువంటి 3 కలెక్టర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా అధికారులందరూ కూడా నేను ఫస్ట్ నుంచి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ తీసుకొని ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసడానికి కూడా మీకు పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతను విస్మరిస్తే తప్ప ఇక్కడ కూడా నేను జోక్యం చేసుకొని చూస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే ఇవాళ ఈ మీటింగ్ అనేటువంటిది భవిష్యత్తు మళ్ళీ జూన్ దాకా, అంటే మనకి ఇప్పుడు వర్షాలు వస్తే సంతోషం, చెరువులు నిండితే సంతోషం, మనకు ఉన్నటువంటి వాటర్ బాడీస్ అన్ని వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు మీద చాలా తీవ్రత ఉంటే భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు, అదేవిధంగా వీటితో పాటుగా పశు సంపదకు సంబంధించి కూడా మన బాధ్యత. వాటికి సంబంధించినటువంటి దానా కావచ్చు లేదా
వాటికి సంబంధించినటువంటి గడ్డి ఇతర అంశాలు పశుగ్రాసం కావచ్చు, దాంతో పాటుగా రెసిడెన్షియల్స్ మన దగ్గర ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటి అన్నింటికి సంబంధించి చేయాలని సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా మరి ప్రణాళిక శాఖ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని, దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా ఆరుతడి పంటలు వేయాలంటూ ఉన్నాం. చాలా జాగ్రత్త వాళ్ళ తక్కువ కరీంనగర్ జిల్లా గుండ్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి ఇంటిని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ముట్టడించారు. ఈ నెల 14న ఎల్ఎండి కాలనీలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గుండపల్లికి చెందిన రాజేందర్ రెడ్డి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయారు. రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఆయన పిఏ మురళీధర్ రెడ్డి కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సైతం రాజేందర్ రెడ్డి మ్యాజిస్ట్రేట్ ముందు అదే విషయం చెప్పారు. రాజేందర్ రెడ్డి మృతికి ఎమ్మెల్యే, ఆయన పిఏ వంగాల మురళీధర్ రెడ్డి కారణమని రాజేందర్ రెడ్డి భార్య మాజీ సర్పంచ్ సమత ఆరోపించారు. గ్రామంలో అభివృద్ధి పనుల గురించి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే పిఏ తన అనుచరులతో దాడి చేయించి అక్రమంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడని తెలిపారు. అక్రమ కేసు గురించి ఎమ్మెల్యేకు చెప్పుకునేందుకు వెళ్తే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోగా పిఏ బెదిరించడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు మ్యాజిస్ట్రేట్ ముందు మరణ వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. తన భర్త మృతికి ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి కారణమని సమత ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఫిర్యాదు అందజేశారు. తన భర్తపైనే నిందారోపణలు ఎమ్మెల్యే చేస్తున్నాడని, ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారంటూ మృతిని భార్య ప్రశ్నిస్తున్నారు. తన భర్త మృతికి కారణమైన ఎమ్మెల్యే, అతని పిఏ హత్యానేరం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు డెడ్ బాడీని తీసుకెళ్లమని ఆందోళనకు దిగారు. రోడ్డుపై కుటుంబ సభ్యులు సైతం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి బైఠాయించి ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ అవసరమైతే తాము సైతం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు కదలమని భీష్మించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు ఎమ్మెల్యే, ఆయన పిఏ మురళీధర్ రెడ్డి కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, పిఏ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు ఆందోళనకు దిగిన వారిని కుటుంబ సభ్యులను సముదాయించారు. ఎమ్మెల్యే అండదండలతో పిఏ మురళీధర్ రెడ్డి అరాచకం సృష్టిస్తున్నాడని నియోజకవర్గానికి చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. అతనిపై హత్యానేరం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కుటుంబ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు స్పష్టం చేయడంతో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నాకు న్యాయం కావాలి. ఇది వరకు ఎమ్మెల్యే రెస్పాండ్ లేదు, ఎమ్మెల్యే పిఏ రెస్పాండ్ లేదు, ఎవరు రెస్పాండ్ లేదు. నా భర్త ఒక్కడే వేళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు నా భర్తను పెట్రోల్ పోసి అంటు పెట్టిరా. నాకు ఇది వరకు అర్థమవుతుంది. వాడు ఆయన అంత పిరికోడు కాదు. నాకు అక్కడ ఉన్న ఏ విషయం నాకు ఇంకా అర్థం కావట్లేదు. నా పిల్లలకు నాకు న్యాయం జరగాలి. ఎమ్మెల్యే పిఏను పంపించిన ఆ 3 వ్యక్తులను వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసు ఫైల్ కావాలి. అప్పుడే ఇక్కడ లేదా నాకు న్యాయం జరగాలి. భర్త ఉండదు, న్యాయం ఉండదు. ఇన్ని రోజులు 9 రోజులు హాస్పిటల్లో నా భర్త ఎంత అవస్థ పడ్డాడన్నది నేను చూసిన. ఎమ్మెల్యే గారు 75% బారిన అయితే 10% అని మాట్లాడిండు. ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు మా ఆయన మీద. హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నా భర్త ఉంచుకొని ఎమ్మెల్యే ఉంచుకొని ఎమ్మెల్యే ఆన్సర్ వాళ్ళతోటే అయింది. నా భర్తకి నాకు న్యాయం జరగాలి. నా పిల్లలకి తండ్రి ఎక్కడి తెచ్చిస్తాడు, ఎవరు తెచ్చిస్తాడు? నాకు న్యాయం జరగాలి. న్యాయం జరగక ఇక్కడ చెల్లెవ్వ ఉండదు, బాడీ అందులోనే ఉండాలి. నేను ఇక్కడ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులతో జీవించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. హుస్నాబాద్లో పలు ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ అయ్యప్ప ఆలయంలో 108 మంది ఋత్వికులతో 21 హోమగుండాలతో నిర్వహించిన శ్రీ వారాహి మూలమంత్ర హోమ యజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి 108 కలశాలతో మరకత శివాలయంలో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోవాలని, రైతులు పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నిలో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రైతాంగం ఆందోళన చెందుతుందన్నారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయం పుంజుకోవాలని, రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల సంక్షేమంతో పాటు సర్వే జన సుఖినో భవంతు అనే భావనతో సమాజ శ్రేయస్సు కోసం కూడా ప్రార్థించాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, రైతు బాగుంటేనే వ్యాపారులు, కార్మికులు చేతి
వృత్తుల వారు సహా సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వారాహి అమ్మవారి కృపా కటాక్షంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని మంత్రి కోరుకున్నారు. ఈ మహాయజ్ఞాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న వేద పండితులు, నిర్వాహకులు, యజ్ఞ దంపతులను మంత్రి అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు సముద్రంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఎలినో అనేటువంటి ఒక విపత్తు ద్వారా మనకు సరైన వర్షాలు పడాయని చెప్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా భారతీయులుగా దేవుని విశ్వసించే వాళ్ళంగా ఈరోజు హుస్నాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి శివాలయంలో ఉదయం ఎల్లమ్మ టెంపుల్లో మరి పూజలు నిర్వహించి సమృద్ధి వర్షాలు పడాలి, పాడి పంటలతోటి ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని శివుడు బోలాశంకరుడుగా అడిగిస్తారనేటువంటి దాని మీద అందరూ కూడా 108 కలశాలతో పూజలు చేసినాం. హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రము దేశము మొత్తంగా సుభిక్షంగా నిండుగా వర్షాలు పడి ప్రాజెక్టుల నిండి వ్యవసాయం బాగా జరిగి పాడి పంటలతోటి అందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం 76,000 ఉద్యోగాలు ఇచ్చామని నిరూపిస్తే రాజకీయంగా తప్పుకుంటారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్పై విరుచుకుపడ్డారు. 76,000 ఉద్యోగాలు ఇచ్చామని ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 16,000 ఉద్యోగాలు మాత్రమేనని అన్నారు. ఈ విషయంలో గోదావరికని పట్టణ చౌరస్తాలో చర్చకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్కు సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్పై మాట్లాడే నైతిక హక్కు స్థానిక ఎమ్మెల్యేకు లేదని అన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రులు ఏం మాట్లాడతారు, వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడతారు, ఏమన్నా ఐడియా ఉన్నదా? మొన్న కేటీఆర్ గారు యువ సంగ్రామ సదస్సులో వీడియోలతో సహా చూపించినారు ఎవరెవరు ఏమేం మాట్లాడారని. ఊటకో మాట మాట్లాడింది. వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేస్తాం. దాదాపు 56,000 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. బట్టి విక్రమార్క వెంబడిస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. ఉద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ 6 గ్యారెంటీల్లో కానీ నేను డీప్లో కానీ చెప్పలేదు. వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ చేశారు. మేము ఇప్పటికీ 80,000 ఉద్యోగాలు ఇచ్చాం. 2 సంవత్సరాలు 25,000 ఉద్యోగాలు ఇచ్చాము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంవత్సరానికి కాదా 2 లక్షలు? లేదు, మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను నిర్మాణం జరిగింది. పొంతలనేటువంటి మాటలు, మోసపూరితమైనటువంటి మాటలతోని ఈ ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూడడమే కాకుండా తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు తరాల కోసం లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైదరాబాదు భారతదేశంలోనే ఒక గొప్ప రాజధాని, అన్నిటికంటే గొప్ప రాజధానిగా ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో యువకుడు పిట్ల వంశీ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వంశీ తన చావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ఓటర్ సమగ్ర సవరణకు సంబంధించిన సర్ఫాంపై సూసైడ్ నోట్ రాశాడు. వంశీ తన చావుకు కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని, పీఎం మోడీనే కారణమంటూ సూసైడ్ నోట్ రాశాడు. సూసైడ్ నోట్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడే రాశాడా లేక ఇతరులు రాశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వంశీ సూసైడ్ నోట్ చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ భగత్ నగర్లో భారీ చోరీ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు లభించాయి. దొంగలు అపహరించిన 2 బైక్లు హుజురాబాద్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూపీకి చెందిన వారు భగత్ నగర్లోని అజ్మల్ అలీ ఇంట్లో చోరీకి పాల్పడి 25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. దొంగలు ఎత్తుకెళ్లిన 2 బైక్లను హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద వదిలేసి పారిపోయారు. 2 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ వేగవంతం చేశారు. భారీ చోరీకి పాల్పడ్డ దొంగలు అపహరించిన 2 బైక్లు కరీంనగర్ సమీపంలోని లోయర్ మేనర్ డ్యామ్ లేక్ పోలీస్ స్టేషన్ వద్ద బంక్లో పెట్రోల్ పోయించుకొని వరంగల్ రూట్లో పారిపోయినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మార్గ మధ్యలో హుజురాబాద్ వద్ద బైకులు వదిలేసి మరో వెహికల్లో వరంగల్
వరంగల్కు వెళ్లి ట్రైన్లో యూపీకి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అజ్మత్ అలీ అల్లుడు రాజీహుద్దీన్ మనవడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఇద్దరిపై యూపీలో ఆయుధాల అక్రమ రవాణా, మరో మర్డర్ కేసులో అనుమానితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తెలిసిన వారే ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తూ విచారణ వేగవంతం చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామనే ధీమాలో ఉన్నారు. వేములవాడలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. బైక్ కవర్లో పెట్టిన 3.5 లక్షలు అపహరించారు దొంగలు. ద్విచక్ర వాహనం నుండి 3,50,000 రూపాయలు అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. వేములవాడ రూరల్ మండలం బాలరాజుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి బైక్ కవర్లో పెట్టగా ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు. క్యాష్ అపహరణ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఓ వ్యక్తి ముందుగా వచ్చి బైక్ సమీపంలో వెయిట్ చేస్తూ బైక్పై మరో వ్యక్తి రాగానే క్యాష్ కవర్ తీసుకుని బైక్పై ఇద్దరు కలిసి పారిపోయారు. బాధితుడు వచ్చి చూసేసరికి క్యాష్ కవర్ కనిపించకపోవడంతో లబోదిబో అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్త మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి ఆత్మహత్య యత్నించి ప్రాణాలు కోల్పోవడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే పిఏ మురళీధర్ ఇంటిని మృతుని కుటుంబ సభ్యులు బంధువులు ముట్టడించారు. మృతదేహంతో కరీంనగర్ నుంచి గుండ్లపల్లికి చెందిన కుటుంబ సభ్యులు బంధువులు రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఆయన పిఏ మురళీధర్ రెడ్డి కారణమంటూ ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను బంధువులను పోలీసుల జోక్యంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి ఇంటికి తరలి వెళ్లిన కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. పిఏ ఇల్లు ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాళ్లు రువ్వి డోర్లు కిటికీలు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లాఠీ చార్జితో చెదరగొట్టారు. లాఠీలకు అరెస్టులకు భయపడేది లేదని ఎమ్మెల్యే ఆయన పిఏను అరెస్ట్ చేసే వరకు నిరసన ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కవంపల్లి, ఆయన పిఏ మురళీధర్ రెడ్డి అక్రమ దందాలు, అరాచకాలు, రాజేందర్ రెడ్డి ఆత్మహత్యతో పోలీస్ స్టాప్ పడాలని హెచ్చరించారు. పిఏను అరెస్ట్ చేయాలి, మురళీధర్ రెడ్డిని, రవీందర్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేయాలి. వాళ్ళు చేయబట్టే అక్రమ కేసులు పెట్టిరు. నా భర్త సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళే కారణం. ఆ పోర్ట్స్ తొక్కడం వేయండి అక్కడ క్యాంప్ ఆఫీస్ కు వాళ్ళే ఓసి అంటు పెట్టిరా అన్న సుత అక్కడ ఏం సాక్ష్యాలు లేవు. నాకు వాళ్ళను అరెస్ట్ చేయాలి. నాకు అది కావాలి, న్యాయం కావాలి. ఏం చేస్తారో పిల్లల గురించి న్యాయం కావాలి. న్యాయం జరగకపోతే డబ్బా తీసుకొని పోయి మళ్ళీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందట తెలంగాణలో ప్రజలు ఎల్నినో ప్రభావంతో తల్లడిల్లుతుంటే ఏ విధంగా దాన్ని అధిగమించాలనే ఆలోచన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువుని విమర్శించారు. వరద కాల్వ ఎండిపోయి క్రికెట్ స్టేడియంలా మారిందన్నారు. నేషనల్ హైవేపై మంత్రి లక్ష్మణ్ కుమార్ పోలీస్ బందోబస్తు మధ్య గంటసేపు ధర్నా చేశారని, వరద కాలువలకు నీరు విడుదల చేయాలని రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తే ఈడ్చుకెళ్తారని ప్రశ్నించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్కు ఒక నీతి, జీవన్ రెడ్డికి ఒక నీత అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్పై కోపం ఉంటే ఎన్నికల్లో చూసుకుందాం, కానీ రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు 20,000 ఇవ్వాలని, భూములు లేని వారికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావం 6 నెలల ముందు నుండి వాతావరణ నిపుణులు సూచించినప్పటికీ ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. మంత్రి 6 నెలలు నిద్రపోయి ఇప్పుడు నిద్రలేచి ఎల్నినో ప్రభావం జీవన్ రెడ్డికి తెలియదా అంటే ఎవరికి తెలియదో ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుందన్నారు. నీట్ పేపర్ లీక్పై ఉద్యమిస్తున్న వారిపై లాఠీ చార్జీ చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ తన బర్త్డే సెలబ్రేషన్స్ రద్దు చేసుకుని ధర్నా చేస్తున్నారని తెలిపారు. ఈయన మార్కెట్ చైర్మన్ ఈజ్ మిస్సెస్ వాస్ మీరు సంఘీభావం నడి రోడ్డు ఈడ్చుకపోతారు ఎక్కడైనా? నీతి అనేది నీ కూడా మాకోటానే సరే. ఇప్పటికైనా మేము ఏమంటాం, సరే మమ్మల్ని ఈడ్చుకపోయిందా, మాకేం పెద్ద మేము దాన్ని మేము ఇబ్బందిగా భావిస్తలేం. మేము రైతుల కొరకు ఏది అవుతుందో ఏ కష్టాన్ని పడాలని సిద్ధము. రైతు సంక్షేమం కొరకు మేము ఈ ఇబ్బందులు పడటానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మేము ఒకటి అప్పీల్ రేవంత్ రెడ్డి గారికి, నువ్వు భేషజాలకు పోకు. ఇలా కేసీఆర్ గారి పట్ల ఇంకేమైనా కోపం, ఈర్ష్య, ద్వేషాలు ఉన్నట్టయితే ఎలక్షన్లో చూసుకుందాం. నువ్వేందో నీ బలమేందో బీఆర్ఎస్ పార్టీ. హుస్నాబాద్లో ఓటర్ సవరణ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి బీఎల్ఓకి మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్ సవరణ ప్రక్రియపై BLA 2లు, BLA సూపర్వైజర్లు, పార్టీ ముఖ్య నాయకులతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా తన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి BLOకు అందజేశారు. ప్రతి అర్హత కలిగిన ఓటర్ తన వివరాలను సరిచూసుకుని ఎన్యూమరేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణంలో ఇప్పటివరకు 80% పైగా ఓటర్ సవరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని
ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆగస్టు 3వ తేదీ ఎస్ఆర్ ప్రక్రియకు చివరి తేదీ కావడంతో షిఫ్ట్ అయిన కుటుంబాల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని, వారు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో, ఏ ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నారో తెలుసుకొని అవసరమైన సహకారం అందించాలని BLAలు సూపర్వైజర్లకు ఆదేశించారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అత్యంత బాధ్యతతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి వార్డు సభ్యుడు తమ వార్డులో ఎన్యూమరేషన్ పూర్తి కాని కుటుంబాలను గుర్తించి BLAలతో సమన్వయం చేసుకుంటూ ఇంటింటికి వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు జాబితాలో ఉండేలా ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్త రాజేందర్ రెడ్డి ఆత్మహత్యపై బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ స్పందించారు. రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఆయన PA మురళీధర్ రెడ్డి కారణమని ఆరోపించారు. PAపై హత్యానేరం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, PAను ప్రోత్సహించే ఎమ్మెల్యేపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు. 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో గ్రామ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించినటువంటి వ్యక్తి, గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ అబద్ధాల మాటలు నమ్మి, కవంపల్లి సత్యనారాయణ గారి దొంగ మాటలు నమ్మి ఆ పార్టీలో జైన్ అయినటువంటి పాపానికి ఇవాళ ఆయన చనిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మరి అదే గ్రామానికి చెందినటువంటి గుర్లపల్లికి సంబంధించినటువంటి ఆయన అంతరంగికుడు, మరి ఎమ్మెల్యే ఎవరో అందరికి కూడా తెలుసు. ఇలా కవంపల్లి సత్యనారాయణ గారి గురించి ఇదే మురళి గారు గ్రామానికి వచ్చి, ఎమ్మెల్యే గారు కవంపల్లి గారు, నేనే ఎమ్మెల్యే గారు, నేను ఏ చెప్తే కదే నా జేబులో ఉంటాడు, నేను కూర్చున్నమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు, కాబట్టి నేను చెప్పిందే వేదము అని మాట్లాడినప్పుడు సరే మంచిదే, కానీ 30 నెలలుగా మా గ్రామానికి ఏమో అభివృద్ధి జరగలేదని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టినటువంటి పాపానికి వడ్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తులను అర్ధరాత్రి ఆయన ఇంటికి పంపించి ఆయనని చంపే ప్రయత్నం చేసినప్పుడు ఆయన అడ్డుకున్నందుకు ఆయన మీద అట్రాసిటీ చేసి పెడితే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఇది అన్యాయమని అడిగినటువంటి నేరానికి ఇవాళ ఆయనను అవమానిస్తే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆయనే చావు బతుకుల మధ్యన ఉన్నప్పుడు ఇదే కవంపల్లి సత్యనారాయణ గారు తొలి వెలుగు రఘు గారితో వాడికి ఏం కాలేదు, వాడికి 10% కాలిపోయింది, వాడు ఒక దొంగ లంగా బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి చాలా అవమానించే విధంగా మాట్లాడినటువంటి సందర్భం ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా వినడం జరిగినది. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఆ రోజే చెప్తా ఉన్నా, మిస్టర్ కవంపల్లి గారు ఇలా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు నువ్వు? ఆ రోజు మద్దికుంటలో సురేష్ కూడా నీ ఊటూరు క్వారీ లారీలో గుద్దుకొని చచ్చిపోతే వాడిని కూడా తాగుబోతుగా చిత్రీకరించినావు. ఇలా నీ ప్రశ్నించే వాళ్ళందరూ తాగుబోతులు. నేను ఎవరైనా మాట్లాడితే కేసులు, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే దాడులు. ఇలా అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు నియోజకవర్గం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మురళి మీద వెంటనే ఈ హత్యకు కారణం, ఇది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్యగానే మేము భావించుకుంటున్నాము. ఈ హత్య కారణం ఏంటో మురళి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ కేంద్రంలో విద్యార్థులపై లాఠీ చార్జ్తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్ట్ను నిరసిస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోడీ ఫ్లెక్సీ దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ నేడు జమ్మికుంట బస్టాండ్ ఎదురుగా బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నిరసన కార్యక్రమం చేపడితే ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అదేవిధంగా ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ NSUI గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న విచక్షణారహిత కాల్పులు, టియర్ గ్లాస్ ప్రయోగించడం, ఆడవాళ్ళని కూడా చూడకుండా అసభ్యకరంగా, అంటే ఇవాళ మనం అందరం కూడా వీడియోలో సోషల్ మీడియాలలో చూస్తూ ఉన్నాం, వాళ్ళు పోలీసులా లేకపోతే రౌడీలా అనే విధంగా అసభ్యకరంగా ఆడవాళ్ళతో బిహేవ్ చేసిన విధానాన్ని మనం ఈరోజు ఈ భారతదేశం అంతా 140 కోట్ల ప్రజలు కూడా చూసినారు. అసలు అక్కడ నిరసన వాళ్ళు శాంతియుత నిరసనని హింసాత్మకంగా మార్చిందే కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ పోలీసులు రాళ్ళు విసిరే విధానాన్ని మనం ఇంతవరకు ఇక్కడ కూడా ఈ ప్రజాస్వామ్య చరిత్రలో, భారతదేశ ఇంత పెద్ద గొప్ప చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. కేంద్ర ప్రభుత్వమే కుట్ర పన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు. ఈ నియంత పాలన అంతమొందించడం కోసం ఈరోజు దేశమంతా యువకులు, రైతులు, సామాన్య ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక నీకు 2 సంవత్సరాలు టైం ఉన్నది, 2.5 సంవత్సరాలు టైం ఉన్నది, ఇది వస్తూ ఉంది.
కేవలం అంటే ఈరోజు చూస్తున్నాం మన దేశ జీడిపి కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అక్కడ ఢిల్లీలో బీజేపీ పార్టీ అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, బొద్దింకల పార్టీ అని చెప్పి దేశ విద్రోహ పార్టీ పేరు చెప్పుకొని విదేశాల నుండి వచ్చినటువంటి ఫండ్తో ఎవరైతే బీజేపీ పార్టీ నడుస్తున్నారో ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతూ దేశంలో విచ్ఛిన్నమైన వాతావరణం చేసి దేశాన్ని విడగొట్టాలని, లేకుంటే బంగ్లాదేశ్, శ్రీలంక పరిస్థితి భారతదేశంలో తీసుకొస్తామని చెప్పి నిన్న బీజేపీ నాయకులు తెలుపుతుంటే వారికి రాహుల్ గాంధీ గారు మద్దతు తెలపడాన్ని మీ భారతీయ జనతా పార్టీ పరంగా తీవ్రంగా హెచ్చరిస్తున్న లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన మేము నీట్ పైన చర్చకు సిద్ధమని చెప్పి దాని మంత్రి విద్యాశాఖ మంత్రి స్వయంగా ప్రకటన చేసినప్పటికీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి స్వయంగా మీరు చర్చకు రండి, కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు రమ్మని చెప్పి చర్చ పిలిస్తే తప్పించుకొని ప్రధానమంత్రి మోడీ గారి ఇంటి నివాసాన్ని ముట్టడిస్తామని చెప్పి, లేకుంటే పార్లమెంట్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి విదేశాల నుండి వచ్చినటువంటి ఫండ్తో సంఘ విద్రోహులు ఎవరైతే ఉన్నారో వారికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాలు కానీ వాళ్ళ మీద దాడులు చేపిస్తూ ఇవన్నీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మని జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది. దీన్ని స్థానిక పోలీసులు వారికి ప్రొటెక్షన్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వేములవాడలో హైటెన్షన్ నెలకొంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటిని బీజేపీ నాయకులు ముట్టడించారు. వేములవాడ రాజకీయాలు వేడెక్కాయి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ను కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించడంతో వేములవాడలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటిని ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించారు. బండి సంజయ్ ఆఫీస్ను ముట్టడించడాన్ని వ్యతిరేకిస్తూ వేములవాడలో బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా మోహరించారు. ముందస్తుగా బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ముందస్తు అరెస్టులు నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన తెలిపే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు హరిస్తున్నారని విమర్శించారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ దేశవ్యాప్తంగా కూడా దేశాన్ని విచ్ఛిన్న చేసే శక్తులకు మద్దతు ఇస్తూ ఉంది. మరి మొన్న జరిగిన జంతర్ మంతర్ దగ్గర జరిగిన కార్యక్రమాలు చూసినట్టయితే మనకేమర్థం అయితే ఒక దేశ ప్రజలు ఆలోచన చేయాలి. అధికారంకు 12 సంవత్సరాలు దూరం అయిన తర్వాత పిచ్చిలేసినట్టుగా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అంటే కనీసంగా ఆ రాజీవ్ గాంధీ కుటుంబాన్ని కానీ ఇందిరాగాంధీ కుటుంబాన్ని కాదని ఎవరు పరిపాలన చేసే వ్యవస్థ లేదా భారతదేశంలో ఒకసారి ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నాం. మరి నిజంగా కూడా నియంత్రణతో పోకడాలతోనే ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? విచ్చలవిడిగా ఏ రకంగానైతే సంజయ్ గాంధీ హయాంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి దేశాన్ని నాశనం చేసిన విచ్ఛిన్న శక్తులకు అప్పయింది కాంగ్రెస్ పార్టీ కాదా? వాటన్నిటిని మర్చిపోయి మొన్న ఏదో దేశాన్ని విచ్ఛిన్న కోసం కూడా సడన్ కార్యక్రమం ఓ రకంగా ప్రభుత్వాన్ని నమ్మించి పోలీసులు నమ్మించి ఆ జంతర్ మంతర్ దగ్గర తీసుకుపోయి ఈ ఒక్కసారి ప్రజలు గుర్తుంచుకోవాలి. పోయిన సంవత్సరం బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలను ఈ 20-24 మధ్య చేద్దామనే కుతంత్రాలతో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగా కూడా నిరసన కార్యక్రమాలు చేద్దామని ఈరోజు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ముందు చూపు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఏ విధమైన ప్రజాస్వామ్యం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇక్కడ స్టేట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తర్వాత కూడా ఏ నిరసన చేస్తుంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేసినట్టయితే మరి అడ్డుకునే దమ్ము పోలీస్ శాఖకు ఉందా? మరి పోలీస్ శాఖ ప్రభుత్వం కంట్రోల్లో పనిచేస్తూ ఉంది, జగమెరిగిన సత్యం. మరి అరెస్టు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుస్నాబాద్లో ఓటరు సవరణ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి BLOకి అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలోనే ఆదర్శ ఓటరు సవరణ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లిలో ఉద్రిక్తత. ఎమ్మెల్యే PA మురళీధర్ ఇంటిని ముట్టడించిన రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, చెదరగొట్టిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్. కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని విమర్శ.
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య కలకలం. మానకొండూరు ఎమ్మెల్యే ఆయన పిఏ కారణమంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన. పరిస్థితి ఉద్రిక్తం. అజ్ఞాతంలోకి పిఏ, అందుబాటులోకి రాని ఎమ్మెల్యే. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని హుస్నాబాద్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్నినో ప్రభావంపై అధికారులతో సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.